నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి విలువైన భూమిని అమ్మేందుకు ప్రయత్నించిన భూ కబ్జాదారులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ పద్మశ్రీ హిల్స్ కాలనీలో 4,50,00,000 విలువ చేసే స్థలం పైన కబ్జాదారులు కన్నేశారు. భూమి యజమానికి తెలియకుండా నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించే ఆ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న యజమాని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భూ కబ్జాకు ప్రయత్నించిన 14 మందిలో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక బండ్లగూడలోని ఎన్ఆర్ఐ ఫ్లాట్ ను ఇటు 4,50,00,000కు నిందితులు విక్రయించగా వారి నుంచి 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 23rd రోజు మనకి బండ్లగూడలో పద్మశ్రీ హిల్స్ లో ఒక 600 యార్డ్స్ వినీతా చౌదరి అనే ఆమెకి ఉన్నట్లు, ఆమె ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. ఆ ప్లాట్కి సంబంధించింది ఫోర్జరీ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మీద ఆమె వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది రాజేంద్ర పోలీస్ స్టేషన్లో. మన టీం అంతా కూడా కష్టపడి పనిచేసి దీంట్లో ఇప్పటి వరకు మొత్తం 15 మంది అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మామూలుగా ఇది ఫోర్జరీ లేదా ఈ చీటింగ్ కేసులో లానా ఒకళ్ళు ఇద్దరు అక్యూజ్డ్ ఎవరైతే ఫ్రంట్ ఫేస్ ఉంటుందో వాళ్ళతో మాత్రమే లిమిట్ చేయకుండా దాంట్లో మొత్తము ఉన్న గ్యాంగ్ని, దానికి ఉన్న కాన్స్పిరసీని, దాంట్లో ఏ రకమైన రోల్ ప్లే చేస్తున్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఒక 15 మెంబర్స్ మీద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 7గురిని ఇప్పుడు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 1,69,00,000 రూపాయలు నగదుని ఈ నేరస్తుల దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ 23rd రోజు మనకి బండ్లగూడలో పద్మశ్రీ హిల్స్ లో ఒక 600 యార్డ్స్ వినీతా